తెలంగాణలోని కొత్త పింఛన్లో దివ్యాంగుల వితంతువుల ప్రాధాన్యత పెరుగుతుందన్నమాట. కొత్త పింఛన్ కేటాయింపులో దివ్యాంగుల వితంతువుల ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నమాట. ఇందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అర్హుల గుర్తింపు ప్రక్రియ కూడా సోమవారం అధికారులు చేయదన్నమాట. కొత్త పింఛన్ కోసం 5,20,000 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇది నేపథ్యం అనమాట. కొంతకాలంగా కొత్త పింఛన్ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ వివిధ స్థాయిల అధికారులకి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వివిధ కేటగిరీ వారు మొరపెట్టుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పరంగా నిర్వహించిన గ్రామ సభలో ఇందిరా ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రేషన్ కార్డుల కోసం మాత్రమే దరఖాస్తు స్వీకరించిన పింఛన్ల కోసం కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా పెద్ద సంఖ్యలో ఉండడం గమనార్హం. కొత్త పింఛన్ దరఖాస్తుకు సంబంధించి 2022 ఆగస్టు నుంచి ఆసరా పింఛన్ ఆన్లైన్ పోర్టల్ కూడా అందుబాటులోకి లేకుండా పోయింది. 3 నెలలు కొత్త పింఛన్ దరఖాస్తు చేసుకున్న వారు వివిధ కేటగిరీ వారు నిరీక్షిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజా పరిపాలన పెట్టి వివిధ వర్గాల నుంచి తీసుకుంటున్న దరఖాస్తులు, ఇతర రూపాల్లో వచ్చిన వినతులు కలిపితే చేతి కింద వచ్చిన 6 లక్షల దాకా ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం అన్నమాట. ఇప్పుడు సామాజిక వర్గాల సంఖ్య ఎలాగుందో చూస్తే, సామాజిక వర్గాలు పింఛన్దారులు చూస్తే బీసీలు 23,30,000 మంది ఉన్నారన్నమాట, 54%. ఎస్సీలు 6,72,000, 15%. ఓసీలు 6,19,000, 14.6%. ఎస్టీలు 3,46,000, 8%. మైనార్టీలు 2,83,000, ఇది 6.7% అనమాట. అలాగే ప్రస్తుతం వివిధ కేటగిరీ కింద పింఛన్ పొందుతున్నాం అనమాట. కేటగిరీ అంటే వృద్ధుల కేటగిరీలో పింఛను మొత్తం 2,016 రూపాయలు. దీని లబ్ధిదారులు 15,000, 18,021 మంది. వితంతువులు దీనికి పింఛన్ మొత్తం 2,016 రూపాయలు. దీని కింద 15,22,550 మంది లబ్ధి పొందుతున్నారు. అలాగే దివ్యాంగులకి 4,016 రూపాయలు ఇస్తున్నారు. దీని ద్వారా 4,90,044 మంది లబ్ధిదారులు అన్నమాట. బీడీ కార్మికులు 2,016 మంది, దీనికి 4,22,425 మంది. ఒంటరి మహిళలు 2,016 రూపాయలు, దీనికి 1,40,456 మంది. గీత కార్మికులు 2,016 మంది, 2,016 రూపాయలు వస్తుంది. దీనికి 62,635 మంది లబ్ధిదారులు ఉన్నారు. నేత కార్మికులకి వీళ్ళకి 2,016 రూపాయలు వస్తే 35,623 మంది లబ్ధిదారులు. ఎయిడ్స్ రోగులు 2,016 రూపాయలు పింఛను, దీనికి 34,254 మంది లబ్ధిదారులు. బోధకాల బాధితులు 2,016 రూపాయలు పింఛను, దీనికి 17,403 మంది లబ్ధిదారులు. అలాగే డయాలసిస్ రోగులకు 2,016 పింఛను, దీనికి 4,105 మంది దరఖాస్తుదారులు. అది బీటీ టీకేదారులు 2,016 మంది, దీనికి 3,825 మంది లబ్ధిదారులు. 2,016 రూపాయలు వస్తే 3,825 రూపాయలు లబ్ధిదారులు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.